హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ అరుణాచల కార్తీక శివోత్సవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. అరుణాచలం పరమశివుని మనోమందిరం, భువిపై ఆదిదేవుడు కాలుమొప్పిన పుణ్య ప్రదేశం, అగ్నిలింగంగా జ్ఞానలింగేశ్వరునిగా జీవిత పరమార్థాన్ని సార్థకతను అందించే మహాముక్తలింగ క్షేత్రం శ్రీ అరుణాచలం. అంతటి దివ్యక్షేత్రంలో మన నాగసిద్ధి గురుగారు పంగులూరి శ్రీ వెంకటేశ్వర శర్మ గారు రాబోయే కార్తీక మాసంలో నవంబర్ 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా మనందరి కోసం రూపొందించారు. దివ్యమైన కార్యక్రమాన్ని మనందరి కోసం రూపొందించారు. ఆ వివరాలు గురుగారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్తే. అలాగే ఇవాళ కార్యక్రమంలో మీకు ఉన్నటువంటి జాతకరీత్యా సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి లైవ్ ద్వారా మాతో మాట్లాడచ్చు. అలాగే ఈ కార్యక్రమానికి కాల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, లేదంటే మ్యూట్లో పెట్టైనా మాట్లాడండి, కాల్ కట్టే అవకాశం ఉంటుంది. అలాగే గురుగారు, మనకి నవంబర్ 3వ తారీఖు నుంచి కూడా 7వ తారీఖు వరకు అరుణాచలంలో దివ్యమైన కార్యక్రమాన్ని మరి మన ప్రేక్షకుల కోసం అలాగే అందరి కోసం కూడా చక్కటి కార్యక్రమాన్ని సంకల్పించారు. మరి ఎటువంటి సమస్యలు ఉన్నా, అంటే మానసికంగా, అంటే జాతకరీత్యా ఎటువంటి దోషాలున్నా, అలాగే కూడా మానసికంగా కొంచెం నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది కదా ఇంట్లో, అటువంటి వారికి కూడా ఇది చక్కటి ఒక పరిష్కార మార్గం అంటారా? ఖచ్చితంగా మనం చేసిన 5 రోజుల్లో ఇది విశేషమైన కార్యక్రమాలు పెట్టాం. మరి మొదటి రోజు గణపతికి చాలా విశేషం. గణపతికి సకల విద్యలకు అధిపతి గణపతి. మరి అటువంటి గణపతికి చేయడం వల్ల కాని పనుంటూ ఏది ఉండదు. మరి రెండో రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మానసిక సమస్యలున్నా, కొంతమంది మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవు, అటువంటి వాటికి, తర్వాత మాటలు రాని వాళ్ళకి, మరి గర్భ సంబంధమైన దోషాలున్నా, సంతానం లేక ఇబ్బందులు పడుతున్న ఇటువంటి వాళ్ళకి సుబ్రహ్మణ్య మహామంత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే సుబ్రహ్మణ్య మహామంత్ర జపం 6 లక్షల సార్లు జపం జరుగుతుంది. జపం చేసిన తర్వాత అక్కడ రెండో రోజు నాగుల చవితి రోజున అక్కడ ఆశ్లేష బలి పూజ చేస్తున్నాం. నాగుల చవితి రోజున ఆశ్లేష బలి పూజ చాలా అద్భుతమైనటువంటి విశేషమైన ఫలితం ఇస్తుంది. మరి అటువంటి కార్యక్రమం చాలా ఇదిగా మంచిగా ఈ యొక్క ప్రోగ్రాం డిజైన్ చేశాం. ఎందుకంటే మనం చేసే ప్రతి క్రతువు కూడా దీంట్లో ఎవరైతే పాల్గొంటున్నారో ప్రతి భక్తుడికి కూడా ఇది ఉపయోగపడాలనే సదుద్దేశ్యంతో ఈ యొక్క కార్యక్రమం రూపొందించడం జరిగింది. మరి ఇటువంటి మహాక్రతువులు ఫస్ట్ గణపతి, తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, తర్వాత పరమశివుడు. మరి శివుడికి మహారుద్రాభిషేకం చేయబోతున్నాం. అంటే 11 మంది బ్రాహ్మణులతో 111 సార్లు మహారుద్ర హోమం. ఈ మహారుద్ర హోమం వల్ల అనారోగ్య సమస్యలు, ఆయుష్ లేదన్న వాడికి కూడా ఈ యొక్క హోమం చేయడం వల్ల ఆయుష్ ప్రమాణం పెరుగుతుంది. మరి ప్రతివాడికి కొన్ని నక్షత్రాల్లో కొన్ని దోషాలు ఉంటాయి. ప్రతి నక్షత్రానికి కూడా కొన్ని దశలలో కొన్ని మారక దోషాలు అంటారు. అంటే ప్రాణం మీదకి వచ్చేటువంటి దోషాలు కొన్ని ఉంటాయి, కొన్ని దశల్లో వస్తాయి. అందరికీ ఒక సమయంలో వస్తాయని చెప్పడానికి వీల్లేదు. అటువంటి దోషాలకి కూడా ఈ యొక్క శతరుద్ర హోమం ఏదైతే చేస్తున్నామో అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అనారోగ్యపరంగా కానీ, ఆయుష్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నా, కొంతమంది కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండి డాక్టర్లు ఎక్కువ రోజు బతకమని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇట్లా కొంతమంది లివర్ ప్రాబ్లం, డాక్టర్ బతకడు అని చెప్పిన వాళ్ళకి కూడా ఈ యొక్క శతరుద్ర హోమం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మరి కరోనా టైంలో నేను ఏదో 40-50 మందికి చేయించుంటా. ఆల్మోస్ట్ 95% బ్రతికి బయటపడ్డారు. అటువంటి శక్తివంతమైనటువంటి హోమం. మరి డాక్టర్లు బతకరు అని చెప్పిన వాళ్ళు కూడా నేను చేయించిన ఉన్నాయి. చెప్పిన తర్వాత 6-7 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఉన్నారు. డాక్టర్ 3 నెలలు బ్రతకవు అని చెప్పిన వాడికి కూడా కనీసం 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు నా అనుభవంలో ఉన్నారు. అటువంటి శతరుద్ర హోమం కూడా మనం 3వ రోజు చేస్తున్నాం. కాబట్టి తర్వాత 4వ రోజు చండీ హోమం చేస్తున్నాం. ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు. ఇది ఫలితం ఇంత అంత అని చెప్పడానికి వీల్లేదు. ఏదైతే మనం బాధపడుతూ ఏదైతే సమస్యతో మనం వెళుతున్నామో ఆ సమస్య తీరడానికి 100% యొక్క క్రతువులు పనిచేస్తాయి. దీనికి మించింది కూడా ఇంకేం లేదు అల్టిమేట్గా. ఎందుకంటే హోమం చేయడం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుంది. ఇంతకన్నా పైన నాకు తెలిసేది ఇంకేం లేదు వేదశాస్త్రంలో, దీనికి మించింది అయితే లేదమ్మా. అలాగే ఒక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో, కాల్ కట్ అయింది గురుగారు. అలాగే చిన్నపిల్లలకి నవగ్రహాల ప్రభావం అనేది అందరి మీద ఉంటుంది కదా గురుగారు. మరి ఆ పుట్టిన పసిపిల్లల నుంచి కూడా ఆ ప్రభావం వల్ల వాళ్ళ ఆరోగ్యరీత్యా బాధపడటం కానీ ఇట్లాంటి ప్రభావం చిన్నపిల్లల మీద కూడా ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుందమ్మా. అవి బాలగ్రహ దోషాలు అంటారు. నా జ్యోతిష్య శాస్త్రంలో ఒక శ్లోకం ఉంది, చంద్రాష్టమంచ అంటే చంద్రుడు 8వ స్థానంలో ఉంటే కనుక బాలగ్రహ దోషం. ధరణీసుత సప్తమంచ, మరి కుజుడు 7వ స్థానంలో ఉంటే బాలగ్రహ దోషం. రాహుర్నవంచ, శని 9వ స్థానంలో ఉంటే రాహు బాలగ్రహ దోషం. శని లగ్నంలో ఉంటే బాలగ్రహ దోషం. అర్కస్తు పంచ, రవి 5వ స్థానంలో ఉంటే బాలగ్రహ దోషం. ఇట్లా 9 గ్రహాలని, నవగ్రహాలని
కొన్ని స్థానాల్లో కనుక ఉన్నట్లయితే అవి బాలగ్రహ దోషాలుగా పరిగణించబడతాయి. మరి ఆ యొక్క దోషాలు కనుక ఉన్నట్లయితే బాల్యం అంటే ఎప్పటి వరకు 8వ సంవత్సరం వచ్చే వరకు బాల్యం. మరి ఇటువంటి దోషాలు 8వ సంవత్సరం వరకు వచ్చే వరకు పట్టి పీడిస్తూ ఉంటాయి. మరి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ఫీచర్ ఉంటుంది. మరి చంద్రుడు బాగుండకపోతే కొన్ని సమస్యలు వస్తాయి, రవి బాగుండకపోతే హార్ట్ ప్రాబ్లం వస్తుంది, ఇట్లా ఒక్కొక్క గ్రహం, రాహు బాగుండకపోతే కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, ఇట్లా కేటగిరీగా డివైడ్ చేశారన్నమాట జ్యోతిష్య శాస్త్రంలో. ఏ గ్రహం అయితే బాగలేదో అదే సమస్య గన్షాట్గా వచ్చి తీరుతుంది. ఇప్పుడు మనం ఓపెన్గా డైరెక్ట్ లైవ్లో చెప్తున్నామంటే అదే ఆధారం, జ్యోతిష్య శాస్త్రం ఆధారం. కాబట్టి ఈ యొక్క బాలగ్రహ దోషాలు ఉన్నట్లయితే పిల్లవాడు జన్మించగానే మొదటగా చూసుకోవాలి అటువంటి దోషాలు ఏమన్నా ఉన్నాయా, ఉంటే ఏ సమస్య వస్తుంది, ఏ సమయంలో ఏ దశ, ఆ దశ వచ్చిందనుకోండి ఆ టైంలో ఇంకెక్కువ అవుతుంది. రాహుమహార్ దశ పిల్లవాడు కరెక్ట్గా 20 సంవత్సరం వచ్చిందనుకోండి, ఆ టైంలో కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. చిన్న పిల్లవాడికి, ఆరోగ్యంగా ఉన్న పిల్లవాడికి కూడా సడన్గా స్టార్ట్ అవుతుంది. అట్లా ఎంతమంది చూశాను నేను. కాబట్టి ఇటువంటి దోషాలు పిల్లవాడు జన్మించగానే ఫస్ట్ చూడాలి. మంచి ఉంటే సంతోషం, ఏదైనా చెడు కనుక ఇటువంటివి ఉంటే మొదటగా చేసుకుంటే 8 ఏళ్ల వరకు పనిచేస్తుంది. తర్వాత అటువంటి దశలు వచ్చినప్పుడు మళ్ళీ చేయాలి, చేస్తే ఆ యొక్క దోషంలోంచి బయటపడతారు. ఓకే, ఒక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో 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 హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 29 అండి. 29 8వ నెల 2005. ఓకే, సమయం చెప్పండి. 12:30 నుంచి 1 గంట అండి. తెల్లవారితే 29 అమ్మా, 30? 30 అండి. సరే, బాబు పేరు? కిషోర్ అండి. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం అండి గురుగారు. నమస్తే. ఏం చేస్తున్నాడు అబ్బాయి? గురుగారు 10th ఫెయిల్ అయిపోయాడండి. మళ్ళీ అది కట్టడానికి అసలు అవకాశం ఉండట్లేదండి. ఓకే, సరే. ఒకటి అసలు ఈ మధ్య యాక్సిడెంట్ కూడా అయ్యిందండి. అబ్బాయి పేరేంటన్నావు? కిషోర్ అండి. కిషోర్. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకో, జాతకపరంగా వినమ్మా, జాతకంలో కాలసర్పదోషం ఉన్నది ఒకటి మైనస్. తర్వాత ప్లస్లు చెప్తున్నా నేను. జాతకంలో రవి, శని, కుజుడు 3 గ్రహాలు నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాయి. మరి 3 గ్రహాలు బాగుంటే ఖచ్చితంగా ఏదో ఒక మార్గం దొరుకుతుంది, నువ్వు కంగారు పడాల్సిన పని లేదు. మరి కాలసర్పదోషం ఉంటే నేను చెప్తూ ఉంటా, కాలమే రివర్స్ ఉంటుంది. మనం ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో ఆ పని కాదు. చిన్న వయసులో ఏం కావాలి? చదువు కావాలి, చదువు దెబ్బతింటుంది ఖచ్చితంగా కాలసర్పదోషం ఉంటే. ఇట్లా ప్రతిదీ కూడా లేట్ అయిపోతూ ఉంటుంది, సమయం వృధా అవుతుంది. ఎంత జాతకంలో మంచి యోగాలు ఉంటే కూడా కాలసర్పదోషం వల్ల పిల్లల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాబట్టి ఈయనకు మార్గం దొరకాలన్నా, మంచి స్థితిలో పిల్లవాడు సెటిల్ కావాలన్నా, ఇప్పుడు ఒక్కొక్కడికి ఒక్కో దాంట్లో యోగం ఉంటుంది. ఒకడు మెకానిక్ ఫీల్డ్లో ఒకటి రాణిస్తాడు, ఒకడు వ్యాపారంలో రాణిస్తాడు, ఒకడు రాజకీయంలో రాణిస్తాడు, చదువు లేకపోయినా కూడా. కాబట్టి మీ వాడికి మంచి యోగాలు ఉన్నాయి, ఖచ్చితంగా మంచి లెవెల్కి వెళ్తాడు. ఓకేనా? వ్యాపారంలో మంచిగా రాణించే అవకాశాలు కనపడుతున్నాయి. నువ్వు చేయాల్సింది ఏంటంటే కాలసర్పదోషానికి ఈ యొక్క రెమెడీ చేయాలి. రేపు అరుణాచలం జరిగే దాంట్లో మీ వాడు గోత్రనామాలతో చేయించమ్మా, తప్పనిసరిగా మంచి ఫలితం వస్తుంది. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో మేడం. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అండి పాపది. 1998 ఏప్రిల్ 9. ఏప్రిల్ 9? 19 అండి. 19. ఓకే, సమయం చెప్పండి అమ్మా. 1 మధ్యాహ్నం 1:30 అండి. ఓకే, పాప పేరు? మౌనిక అండి. సరే, గురుగారు మాట్లాడండి. చెప్పమ్మా. గురువు గారు, మీ పాదాలకి శతకోటి వందనాలండి. నమస్తే అమ్మా, చెప్పు. గురువు గారు, మేము ఏప్రిల్లో మే నెలలో ఒకసారి కాల్ చేశానండి మీకు మా అమ్మాయి గురించి. జాబ్ గురించి చేస్తే మీరు ప్రశ్న దానం వేయండి అన్నారు. ఏం చెప్పాను? అలా ప్రశ్న చెప్పారండి. ఓకే. ప్రశ్న దానం ఇచ్చిన 5 వారాలకే మా అమ్మాయికి జాబ్ వచ్చింది. ఓకే. మీరు 9 వారాలు చేస్తారు, 5 వారాలకే జాబ్ వచ్చింది. సంతోషం. కానీ అప్పుడు వివాహం గురించి అడిగితే జాబ్ వచ్చిన తర్వాత అప్పుడు చెప్తానమ్మా అన్నారు. ఆమెకి సంబంధాలు ఎప్పటి నుంచి చూడమంటారు, ఆమె భవిష్యత్తు ఎట్లా ఉందో, ఏమైనా దోషం ఉందో, ఏమైనా పరిష్కారం చెప్తారని మీకు చేశానండి. ఓకే, సరేనమ్మా. జాతకపరంగా మాంగళ్య దోషం ఉంది.
అప్పుడు నీకు ఎందుకు చెప్పలేదంటే ఫస్ట్ ఉద్యోగం వచ్చిన తర్వాత చెప్తారన్న కారణం ఏంటంటే మాంగళ్య దోషం ఉంది. అంటే మాంగళ్య స్థానం నీచబడింది. దీనివల్ల ఏమవుతుందంటే పెళ్లి చేసిన తర్వాత పెళ్లి చేసుకున్న ఎవరైతే చేసుకుంటారో పిల్లవాడి గండం కనపడుతుంది ఒకటి. మరి ఇటువంటి విషయాలు డైరెక్ట్గా కొన్ని చెప్పకూడదు. తర్వాత విరిగా అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేయి. ఫస్ట్ పాయింట్ మాంగళ్య దోషానికి రెమెడీ చేయాలి. దాంతోపాటుగా ఆ యొక్క కదలి వివాహం చేయాలి. ఆడపిల్లకి కదలి వివాహం చేస్తే ఈ యొక్క మాంగళ్య దోషం పోతుంది. ఓకేనా? తర్వాత కాల్ చేయమ్మా. అపాయింట్మెంట్ నెంబర్ ఉంది కదా, 9052246299 నెంబర్ కనపడుతుంది. ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకో, వివరంగా చెప్తా. ఓకేనా? అలాగే లైవ్ ద్వారా చాలామందికి కాల్ కలవని వారు కూడా డైరెక్ట్గా గురుగారితో మాట్లాడాలి, పర్సనల్గా అపాయింట్మెంట్ ద్వారా మాట్లాడాలి అనుకునే వారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9052246299. అలాగే కూడా గురుగారి పర్సనల్గా ప్రత్యక్షంగా కానీ అలాగే ఫోన్ ద్వారా మీకు వీడియో కాల్ ద్వారా కూడా మీ జాతకరీతో ఉన్నటువంటి సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. అలాగే కూడా గురుగారి పీఠంలో ప్రతి నెలలో కూడా శనీశ్వర హోమం, రుద్ర హోమం, ఆయుష్ హోమం, మృత్యుంజయ హోమంతో పాటు నాగప్రతిష్ఠ మరియు ఆశ్లేష బల పూజ కూడా నిర్వహిస్తున్నారు. కనుక ఈ వచ్చే నెలలో కూడా గురుగారు నిర్వహిస్తున్నారు. మరి వీటన్నిటికీ మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9052246299. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో 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 హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. ఓకే, బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 9/2/1990. 90 సమయం చెప్పండి. ఉదయం 11:44. ఓకే, బాబు పేరేంటి? వీరప్రతాప్. ఓకే, మీరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారమ్మా? నెల్లూరు నుంచి. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. స్వామి, అదేనండి, బాబు ఇదివరకు సెటిల్ అవ్వలేదు, ఆరోగ్యం సరిగా ఉండట్లేదు, ఓకే, పెళ్లి కాలేదు. అది ఏమైనా దోషాలు ఉన్నాయా, వాటికి ఏమైనా చేపించాలా అని. అది మరి దోషాలు ఉన్నాయా? లేకపోతే ఇన్నాళ్ళు పెళ్లి కాకుండా ఆగదుగా. ఇప్పుడు 34 సంవత్సరాలు వచ్చినాయంటే పెళ్లి కాకుండా ఆగదు కదమ్మా. జాతకపరంగా వచ్చేటట్టు లైవ్లో ఉన్నావా? ఉన్నాను సార్. జాతకపరంగా మరి అష్టమ శని నడుస్తున్నాడు ప్రజెంట్. దీనివల్ల అనారోగ్య సమస్య వస్తుంటుంది. తెలుసా మీ వాడికి కర్కాటక రాశి? తెలుసా తెలుసా తెలీదా? తెలుసు స్వామి. మీరు రోజు చెప్పట్లే శని బాగలేడు కర్కాటక రాశి వాళ్ళకి, శనికి చేయించుకోవాలని చెప్పట్లే ఎనలే ఎప్పుడు? అబ్బాయి చేయడండి, ఏం చేస్తున్నా. చేయకపోతే మరి అనుభవించడమే, మరి ఎవడేం చేసేది లేదు. ఒకటి వినమ్మా, దేవుడు పూజలు అంటే వినడు. నేనేం నన్ను చేయమంటావా? ఇప్పుడు ఒకటి చేస్తే పిల్లలు చేయాలి, వినకపోతే తల్లిదండ్రులు బాధ్యత తీసుకొని చేయాలి. చేయడు గురువు గారు అంటే నేనేం చేస్తా చెప్పు? ఎందుకు చేయకూడదు? తండ్రి చేయొచ్చు, తల్లి చేయొచ్చు, తప్పేం లేదు. చేస్తే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి, ఫైనాన్షియల్గా ఇబ్బందులు లేకుండా ఉంటాయి, ఉద్యోగపరంగా సమస్యలు లేకుండా ఉంటాయి. ఒకటి. తర్వాత నాగదోషం ఉంది, దీనివల్ల పెళ్లి కావట్లేదు. కుజదోషం కూడా బలంగా ఉంది, దీనివల్ల ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్లి అనేది ఒక అడుగు కూడా ముందుకు పడదు. ఓకేనా? ఈ పెళ్లి కావాలన్నా ఏది కావాలన్నా నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ చేయాలి. చేస్తే పెళ్లి సెట్ అవుతుంది, లేకపోతే కష్టం. ఓకేనా? 5 సంవత్సరం కావాలి. ఇప్పుడు మిస్ అయిందంటే 39 వరకు కావడం కష్టం. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి. పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 15/9/2007. సమయం చెప్పండి. పొద్దున 3:30 మధ్యాహ్నమా పొద్దున? పొద్దున. ఓకే, పాప పేరు? వర్షిని. ఓకే, గురుగారున్నారా, మాట్లాడండి. చెప్పమ్మా. గురుగారు నమస్కారం. నమస్తే. మీ అమ్మాయి బాగా మొండిగా మొండా జగమొండా? మొండిగా ఉంటుందా జగమొండిలా ఉంటుందా అంటున్నా? కొంచెం మొండిగానే ఉంటుంది. చెప్పు, దేని గురించి అడుగుతున్నావు? గురుగారు, మరి పాపకు కొంచెం ఇట్లా చదువు ఎలా ఉంటుంది, ఆమెకి ఏమన్నా ఇట్లా జాతకం గురించి చెప్పు. చదువు బాగానే ఉంటుంది. ఇప్పుడు ఏం చదువుతుంది అమ్మాయి? ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే, నెక్స్ట్ ఇయర్ నుంచి బాగుంటుంది. చదువు పరంగా అన్ని రకాలుగా బాగానే ఉంది, ఎటువంటి దోషాలు లేవు. ఓకేనా? నాగదోషాలు కానీ కుజదోషాలు కానీ లేవు. నీ అదృష్టం
అమ్మాయి అదృష్టం. ఓకేనా, బాగుంది. నెక్స్ట్ ఇయర్ మే నుంచి ఇంకా బాగుంటుంది. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో హలో, లైన్లో ఉన్నారా అండి? లైన్లో ఉన్నాను. చెప్పండి, మాట్లాడండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ అక్టోబర్ 7, 2003. 2003 అక్టోబర్ 7. ఓకే, సమయం చెప్పండి. 10:57. రాత్రా అండి, ఉదయమా? రాత్రి నక్క. మీ పేరు? రాంబాబు. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పయ్యా, సరే చెప్పు రాంబాబు. సార్, అంటే జాబ్స్ ఏమైనా వస్తాయా? అది ఆ? జాబ్స్ గట్రా ఏమైనా ప్రయత్నం వస్తాయని కలుపుతున్నాను సార్. ఏదైనా ప్రయత్నం చేస్తే వస్తుంది, లేకపోతే ఎందుకు వస్తుంది? అంటే యాక్సిడెంట్స్ అవుతున్నాయి, జాబ్స్ ఏమైనా ఉన్నాయి? యాక్సిడెంట్స్ అవుతున్నాయా? మొన్న ఒకటి అయింది సార్. దాంట్లో ఏమైనా ఉంటాయి? 2019 తర్వాత ఏమైనా అయినాయా ఇష్యూస్ పెద్దగా? అయితే 2019 సార్ కాలేదు సార్. ఆ, 2023లో. ఓకే, సరే, కొద్దిగా దశ బాగలేదు. ఇందాక చెప్పాము, ఫస్ట్లో చెప్పాము, కొన్ని మారక దోషాలు ఉంటాయి. ఈ దశకు వచ్చేటప్పటికి నీ నక్షత్రానికి, నీ యొక్క జాతకానికి 2019 నుంచి బాగలేదు, ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఓకే, ఆ విషయంలో జాగ్రత్త ఉండాలి. తర్వాత పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా బాగుంటుంది. సెకండ్ పాయింట్. తర్వాత గవర్నమెంట్ జాబ్ ప్రయత్నం చేస్తున్నావా? నువ్వు టీవీ చూస్తున్నట్టున్నావుగా, అవును సార్. మరి రేపు చెయ్యి. టీవీ చూడకూడదు ఎప్పుడైనా సరే. గవర్నమెంట్ జాబ్ ప్రయత్నం చేయి, ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? తర్వాత ఈ అనారోగ్య సమస్యకి, యాక్సిడెంట్లు కాకుండా ఉండాలంటే చెప్పించేయి. అరుణాచలంలో మనం పూజ చేస్తున్నాం, నీ గోత్రనామాలతో చేయించుకో. ఓకేనా? చేస్తే అన్ని రకాలుగా సెట్ అవుతుంది, జాబ్ వస్తుంది. ఓకే సార్. ఓకే, సార్ నక్షత్రం అంటారా? తర్వాత ఫోన్ చేయి, చెప్తా. నక్షత్రం, ఉపాదం అన్నీ చెప్తా. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం గారు. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాది 1978 ఓకే, డిసెంబర్ 29 మేడం. ఓకే, సమయం చెప్పండి. 29 3:30 PM పిఎమ్మా? అండి. మీ పేరు? రవికుమార్ అండి. ఓకే, గురుగారినారు, మాట్లాడండి. చెప్పండి రవికుమార్ గారు. నమస్తే అండి. నమస్తే. దాంపత్యం బాగుందా? ఆరోగ్యం బాగోట్లేదు గురుగారు. నేను దగ్గర 8 నెలల నుంచి సెలవులో ఉన్నాను. ఓకే, ఇప్పుడు కాదు, గత 6-7 సంవత్సరాల నుంచి నీ పరిస్థితి నీ 6-7 సంవత్సరాల నుంచి మీ పరిస్థితి బాగలేదు. ఎట్లా ఉంది? చాలా దారుణమైన పరిస్థితి. ఓకే, దాంపత్యం ఎట్లా ఉంది? దాంపత్యం దాంపత్య జీవితం కూడా నాకు 2011 పెళ్లి అయిందని ఎప్పుడు కలిసి సార్. 1 సంవత్సరం కూడా కంటిన్యూ. అదే ఇక్కడ దోషం కనపడుతుంది, అందుకని డైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నా. మీ ఆవిడ మంచిదే, కానీ ఎందుకో నీలో కొంత దోషం కనపడుతుంది. కరెక్టేనా? అదేం కాదు సార్, ఆవిడ చాలా అది అటుపక్కే తప్పంటావా? గట్టిగా మాట్లాడాలి, అర్థం కావట్లా. మనం సాంప్రదాయంగా దేవుడు దండం పెట్టుకోవాలి, చక్కగా కూర్చోవాలి. లగ్జరీ లైఫ్ అంటే ఆవిడ. స్పీకర్ పెట్టి మాట్లాడుతున్నావా? సరే చెప్పు. సరే, జాతకపరంగా చెప్తున్నా నేను. జాతకం నెంబర్ 1 ఉంది, కానీ కుజుడు శుక్రుడు బలమైన దోషం ఉంది. ప్రజెంట్ కుజ మహర్దశ నడుస్తుంది. నెక్స్ట్ వచ్చేది రాహు మహర్దశ. ఇది 2027 వరకు టైం చాలా చండాలంగా ఉంది. ఆరోగ్యపరంగా చాలా దెబ్బతీస్తుంది. ఆరోగ్యపరంగా ఒకటిపోతే ఒకటి వస్తూనే ఉంటుంది. ఎప్పుడు మందులు వాడాల్సిన పరిస్థితి గత 6-7 సంవత్సరాల నుంచి కనపడుతుంది. ఇది పోవాలంటే అరుణాచలం జరిగేదంటే మీ యొక్క గోత్రనామాలతో చేయించండి. చేస్తే మార్పు వస్తుంది. లేని పక్షంలో ఇంకా టైం చాలా బ్యాడ్ ఉంది. మరి ఇన్ని విషయాలు ఇంకా నేను చెప్పలేను, డైరెక్ట్గా చెప్పకూడదు. ఇంకా వివరాలు కావాలంటే ఫోన్ చేయి, అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేసి చెప్తా. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి మేడం. పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 2001 5వ తారీఖు 12వ నెల. సమయం చెప్పండి. బుధవారం ఉదయం 5 గంటలకు. పాప పేరేంటమ్మా? ఊహాప్రియ మేడం.
ఓకే గురుగారినారే మాట్లాడండి. చెప్పమ్మా. గురువుగారు నమస్తే. పెళ్లి చేసావా? లేదు, పెళ్లి గురించి పెళ్లి జాబు రెండు అడగలను మా అమ్మాయి గురించి గురువుగారు. పెళ్లి విషయంలో ఏదైనా చిన్న సమస్య వచ్చిందా, రాలేదా ఇంతవరకు? ఏం సమస్యలు ఏం లేదు, ఇంకా చూస్తాము, చేయాలనుకుంటున్నాం అంతే గురువుగారు. ఓకే, మీ అమ్మాయి చాలా తెలివిగలది, చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది, దేనికి భయపడదు, సొంత తెలివితేటలతో పైకి వచ్చి ఉండాలి. కరెక్టేనా? అవును గురువుగారు. ఓకే, ఆరోగ్యం బాగానే ఉందా ప్రజెంట్? ఆరోగ్యం బాగుంది గురువుగారు. ఓకే, జాబ్ గురించి తెలుసుకోవాలి. జాబా? అవును గురువుగారు. వస్తుందమ్మా, గట్టి ప్రయత్నం చేయమని. మంచి టైం నడుస్తుంది. జాబ్ కావాలంటే నెక్స్ట్ ఇయర్ మే తర్వాత వస్తుంది. ప్రజెంట్ శని బాగలేడు, కర్కాటక రాశి వాళ్ళకి శని బాగలేడు, రోజు చెప్తుంటా. ఈ శని సమయంలో సమయం అంతా వృధా. కర్కాటక రాశి తెలీదా? అమ్మాయిది కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి సమయం అంతా వృధా అయిపోతుంది. గత 2 సంవత్సరాల నుంచి టైం అంతా వేస్ట్ అవుతుంది. అవునా కాదా? మాట్లాడలేదు. హలో చెప్పండి గురువుగారు. 2 ఏళ్ల నుంచి టైం వేస్ట్ అయిందా లేదా అని అడుగుతున్నా. అవును అవును అయింది గురువుగారు. చూడు ఎంత వాల్యుబుల్ టైమో, గుర్తుపెట్టుకోవాలి. ఇట్లాంటి తెలుసుకోనికి ముందే చేస్తే ఇప్పటి జాబ్ వస్తే మరి అంత లాభమే కదా. మరి వచ్చే ఉద్యోగం పోతే నష్టమే కదమ్మా. ఒక పని చేయి, రేపు అరుణాచలం జరిగే దాంట్లో చేయించు అమ్మాయి, వెంటనే 40 రోజుల్లో జాబ్ వస్తుంది. ఓకేనా? అరుణాచలంలో కార్తీక మాసంలో గురుగారు చేయించే పూజాది క్రతువుల గురించి ఇప్పుడు ఒక ఏవి చూద్దాం. దర్శనాత్ అభ్ర సదసి జననాత్ కమలాలయే కాశ్యాంతు మరణాన్ముక్తి స్మరణాత్ అరుణాచలే. భూమండలంపై అత్యంత పావన క్షేత్రం, అష్టాదశ పురాణాలు విశదీకరించిన సులభ సాధ్య ముక్తిధామం అరుణాచలం. కైలాసం నుంచి త్రినేత్రుడు భూమిపై తన పుణ్యపాదాన్ని మోపి అగ్నిలింగమై భక్తుల్ని కటాక్షిస్తున్న మహోజ్వల మహిమాన్విత ఆధ్యాత్మిక శిఖరం అరుణాచలం. ఇది కేవలం క్షేత్రం కాదు, భూతల కైలాసం. గౌరీ గణేశ షణ్ముఖ నందీశ్వర సమేతంగా జ్ఞాన స్వరూపుడైన దక్షిణామూర్తి సజీవ స్వరూపంగా అరుణగిరిలో కొలువయ్యుంటారు అని పురాణోక్తి. అరుణగిరి చెంత వేసే ప్రతి అడుగు శాశ్వత కైలాసవాసాన్ని కల్పిస్తుంది, జన్మరాహిత్యాన్నిస్తుంది. మహిమాన్విత క్షేత్రంలో 5 రోజులు నిద్ర చేయడం, అనుక్షణం అరుణాచలేశ్వరుణ్ణి ధ్యానం చేయడం అనేది పూర్వజన్మ సుకృతం. సాక్షాత్తు పరమేశ్వరుడు ఇస్తేగాని రాని అరుదైన అవకాశం. కార్తీక మాసంలో అగ్నిముఖంగా సాక్షాత్ అరుణాచలేశ్వరుణ్ణి అభిషేకించి ధ్యానించి శివ పరివార దేవతల్ని ప్రసన్నం చేసుకుని మేధా దక్షిణామూర్తి స్వరూపమైన అరుణగిరిని స్పృశించి జన్మరాహిత్యాన్ని పొందే అవకాశాన్ని మనందరికీ కల్పిస్తున్నారు నాగసిద్ధి గురూజీ బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ. నవంబర్ 3 నుంచి 7వ తేదీ వరకు అరుణగిరి పాదాల చెంత శ్రీ అరుణాచల కార్తీక శివోత్సవం జరగబోతోంది. 5 రోజులు ఆ మహా కైలాసంలో నిద్ర చేస్తూ, అక్కడే స్వామివారిని సేవిస్తూ, పరివార దేవతల్ని అర్చిస్తూ మహా మహిమాన్వితమైన అరుణగిరికి శాస్త్రోక్తంగా ప్రదక్షిణ చేసే అద్భుత అవకాశమిది. గురువుగారి ఆధ్వర్యంలో నిత్యం శివాభిషేకాలు, కరపార్థివలింగ పూజలు, మహారుద్ర, గణేశ, షణ్ముఖ, కాలభైరవ, దత్తాత్రేయ హోమాది క్రతువులు, కళ్యాణోత్సవాలు, దీపోత్సవాలతో అగ్నిముఖంగా మహాదేవుణ్ణి ఆరాధిద్దాం. అరుణాచలంలో కాలు మోపాలంటే సాక్షాత్తు పరమశివుని అనుజ్ఞ కావాలి. ఇది అరుణాచలేశ్వరుని పిలుపు కావచ్చు. మీ కర్మల్ని ధ్వంసం చేసి, సకల అరిష్టాల్ని దూరం చేసి, సరికొత్త జీవనానికి చేయి పట్టి నడిపించే మార్గం కావచ్చు. 5 రోజుల పాటు తన సన్నిధిలో గడిపే అవకాశం కోట్ల మందిలో కొందరికే దక్కుతుంది. అది మీరే కావచ్చు. కొద్దిమందికి అవకాశం. రండి, అరుణాచలేశ్వరుని సేవలో తరిద్దాం, సరికొత్త జీవితానికి నాంది పలుకుదాం. సర్వే జన సుఖినో. కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో ఓకే కాల్. హలో నమస్తే అమ్మా. ఓకే నమస్తే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా?
నా గురించేనండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/12/1963 అండి. సమయం చెప్పండి అమ్మా. మార్నింగ్ 7-7:30 మధ్యలోనండి, మంగళవారం. మీ పేరు? లలిత అండి. సరే, గురుగారినారా, మాట్లాడండి. చెప్పమ్మా. ఓకేనండి. సార్, అదే నాకు చిన్నప్పటి నుంచి అన్ని ఏది జీవితంలో ఏది అవ్వలేదు సార్. అసలు మ్యారేజ్ కూడా ఇది సక్సెస్ కాదండి. బాబుని పంపించాలి కెనడా. ఓకే. ఇల్లు మీద డబ్బులు తీసుకుని, అయితే అతను నా ఇల్లు కూడా వాడు ఏం చేస్తాడంటే నా పేరు ఉన్నది అతని పేరు పన్ను మార్చుకుని అది నా వాడిదే అని ఇప్పుడు ప్రాబ్లం పెడుతున్నాడండి. ఓకే. చాలా సార్, ఎక్కువైపోయినాయండి. నీ పేరేంటమ్మా? మీ పేరేంటి? అక్కడ అయింది, బాబు కూడా ఇంకా జాబ్ రాలేదండి. నీ పేరేంటో చెప్పంటున్నా, ఒకసారి మీ పేరు చెప్పండి. లలిత అండి. లలిత. లలిత. ఓకే. మీ అబ్బాయి పేరు? మీ అబ్బాయి పేరేంటి? చరణ్ సాయి అండి. ఓకే. మీ వాడు టైం బాగాలేదు, మొత్తం డబ్బంతా వేస్ట్గా ఖర్చు పెడుతూ ఉంటాడు, ఫస్ట్ పాయింట్. తర్వాత జాతకంలో జన్మలగ్నంలో కేతువు, సప్తమ రాహువు, ఇది బలమైన నాగదోషం. దీనివల్ల జీవితంలో నీకు వచ్చిన ఆస్తులు కానీ మొత్తం సర్వం నష్టపోవడం జరుగుతుంది. అది అత్తింటి నుంచి కానీ పుట్టింటి నుంచి అన్ని రకాల నష్టమే ఉంటుంది తప్ప, కష్టం తప్ప ఎటువంటి లాభం అనేది ఉండదమ్మా. నాగదోష ప్రభావం బలంగా ఉంది, కానీ కుటుంబ స్థానం బాగుంది కాబట్టి ఈ మాత్రమే పిల్లవాడిని చదివించగలిగావు. ఏది ఏమైనా మీ వాడి టైం అయితే ప్రజెంట్ బాగాలేదు, నీది బాగానే ఉంది. మీ వాడు ఫస్ట్ శనికి చేయించు, చేస్తే వెంటనే జాబ్ వస్తుంది. చేయకుండా వదిలిపెట్టేస్తే ఇక్కడి నుంచి రాబోయే 4 ఏళ్ల పాటు చాలా క్రిటికల్ టైం. దీనివల్ల సమయం వృధా అవ్వడం, సరైన ఉద్యోగం రాకపోవడం, అప్పుల పాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. అప్పుల పాలు అయిపోవడం ఇవన్నీ జరుగుతాయి. నేను చెప్పింది చేయండి, చేస్తే బాగుంటుంది. వివరాలు కావాలంటే నా అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేసి చెప్తా. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, కాల్ కట్ అయింది గురుగారు. అలాగే కూడా గురుగారు ప్రతి పీఠంలో కూడా శనీశ్వర హోమం, రుద్రహోమం, ఆయుష్ హోమం, మృత్యుంజయ హోమం, అలాగే నాగప్రతిష్ఠ మరియు ఆశ్లేష బల పూజ నిర్వహిస్తున్నారు. మరి ఈ మాసంలో కూడా వచ్చే నెలలో కూడా నిర్వహిస్తున్నారు. మరి వీటికి సంబంధించి అలాగే కూడా లైవ్లో చాలామంది కాల్స్ కూడా కలవక బాధపడుతున్నా, మీ జాతకరీత్యా ఎటువంటి సమస్యలు ఉన్న దోష పరిహారాల కోసం గురుగారితో మాట్లాడాలి, పర్సనల్గా కూడా గురుగారితో మాట్లాడాలి, కానీ మేము హైదరాబాద్ ఇంత దూరం రాలేమో అనుకున్న వాళ్ళకి కూడా కాల్ అపాయింట్మెంట్ ద్వారా కానీ లేకపోతే వీడియో కాల్ అపాయింట్మెంట్ ద్వారా కూడా గురుగారు మరి మాట్లాడతారు. కనుక వీటన్నిటికీ మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9052246299. అలాగే గురుగారు మరి మన అరుణాచల కార్యక్రమే తీసుకోవచ్చు. మరి ప్రతిరోజు కూడా ఏ పూజలు నిర్వహిస్తున్నారు మరి తెలియజేశారు కనుక మరి 5 రోజులు నిద్ర చేయిస్తున్నారు భక్తులతో. మరి ఇది కూడా మేము పెట్టుకోలేము, ఇన్ని రోజులు కూడా మేము చేయించుకోలేము ఆర్థికంగా అనుకున్న వాళ్ళకి కూడా ఒక్కరోజు వాళ్ళ సమస్యలను బట్టి ఈ ఒక్కరోజు మేము చేయించుకుంటాము అనుకున్న వాళ్ళకి కూడా అంతటి అవకాశం ఉంటుందంటారా? ఆప్షన్ ఇచ్చాము. 5 రోజులు ఇది విశేషమైన క్రతువులు కాబట్టి ఒక 15,000 రూపాయలు రుసుము నిర్ణయించడం జరిగింది. ఆ 15,000లోనే వాళ్ళకి ఇచ్చే అకామిడేషన్ కానీ మరి 3 పూట్ల ఫుడ్ అని కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. దాంతోపాటు పూజా ద్రవ్యాలు కానివ్వండి, బ్రాహ్మణంతా సర్వం మనమే ఇస్తున్నాం. అది కూడా శక్తి లేని వాళ్ళు మీరు అడిగినట్టుగా కొంతమంది చాలామంది ఉన్నారు పాపం. మరి ప్రధానమైంది ఏంటి, మన గణపతి పూజ మొదటి రోజు గణపతి విశేషం, చివరి రోజు పూర్ణాహుతి శాంతి కళ్యాణం. మరి ఆ 2 రోజులు కూడా ఒక పద్ధతి పెట్టాం. 6,000 రూపాయలు కట్టిన వాళ్ళకి మొదటి రోజు చివరి రోజు గోత్రనామాలతో చేయిస్తూ ఉన్నాం. అదొక ఆప్షన్ పెట్టాం. అది కూడా శక్తి లేదనుకోండి, ఒకరోజు చివరి రోజు పూర్ణాహుతిలో కూడా ఒక మార్గం పెట్టాం. అంటే వాళ్ళ ఇబ్బందిని బట్టి వాళ్ళు ఏదైతే సమస్యను అనుభవిస్తున్నారో, ఇప్పుడు ఇందాక ఆమె కాల్ చేశారు, పిల్లవాడితో ప్రాబ్లం అన్నారు. అటువంటి వాళ్ళకి ఏం చేయాలి, కుజుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రోజు కనుక చేసినట్లయితే వాళ్ళ బాధ తగ్గుతుంది. అట్లా కూడా చేసుకోవచ్చు. ఇట్లా వాళ్ళ సమస్యను బట్టి ఆప్షన్స్ పెట్టాం. అది కూడా శక్తి లేని వాళ్ళు కొంతమంది 500 ఇస్తాం గురువుగారు అంటే కూడా తీసుకుంటున్నాం. ఎందుకంటే అంత పెద్ద అన్నదానం రోజుకి కనీసం 1000 మందికి అన్నదానం జరుగుతుంది. అంత మహత్కార్యంలో మనం 10 రూపాయలు కలిసినా చాలు కదా. కాబట్టి అట్లా కూడా అవకాశం ఇచ్చాం. మరి అందరికీ అవకాశం ఇచ్చే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ముందుకెళ్తున్నాం తప్ప డబ్బులు ఉంటేనే ఒక పద్ధతి లేకపోతే ఒక పద్ధతి అనేది మన దగ్గర ఎప్పుడు కూడా ఉండదు. అవకాశం ఉన్నంతవరకు తక్కువగా చేయడానికి ప్రయత్నం చేస్తాం తప్ప మరి ఇంత రుసుము రియల్గా అయితే 25-30 కూడా పెట్టచ్చు. కేవలం 15,000 ఎందుకు పెట్టామంటే అందరికీ అందుబాటులో ఉండాలి, అందరికీ దీనివల్ల ఫలితాన్ని అందరూ అనుభవించాలన్న సదుద్దేశంతోనే ఒక రుసుము పెట్టడం కూడా జరిగింది. కాబట్టి అందరికీ అందుబాటులో ఉంది. మరి శక్తి కొలది మనం ఇబ్బంది పడుతున్నాం, బాధపడుతున్నాం, ఈ రకమైన జాతక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం అన్నట్లయితే కనీసం
మొదటి రోజు చివరి రోజు చేసుకున్నా కూడా పర్వాలేదు, కనీసం మంచి మార్గం దొరుకుతుంది. అలాగే గురుగారు, మనకి అందరికీ తెలిసిన విషయమే, ఆ పరమేశ్వరుడు కొన్ని జలం వేస్తే కూడా పరమ దయాకరుడు ఆ పరమేశ్వరుడు కదా గురుగారు. మరి అరుణాచలంలో అగ్నిలింగంగా ఆ పరమేశ్వరుడు కొలువై ఉంటాడు. భక్తులచే కోరిన కోరికలు నెరవేర్చే పరమేశ్వరుడు అక్కడ కొలువై సాక్షాత్తు కాలు పెట్టిన ప్రదేశం కదా గురుగారు. మరి అరుణాచలం అంటే మరి వచ్చిన భక్తులందరి చేత 500 మంది చేత అందరి చేత కూడా జలాభిషేకం కానీ ఇలా శివుడికి అభిషేకం చేయిస్తూ ఉన్నారు కదా. మరి అంతటి మహా అద్భుతాన్ని ప్రేక్షకులకు కలిగించారు. మరి దాని గురించి మరికొన్ని వివరాలు తెలియజేస్తారా? తప్పనిసరిగా అమ్మ, పరమేశ్వరుడు భక్త వశంకరుడు, అంటే భక్తులకు వశవాడే పరమేశ్వరుడు. మరి ఆయన భోళాశంకరుడు అని కూడా పేరు. హరహర మహాదేవ్ అంటేనే ఆయన సంతోషంతో మనం అడిగిన వరాలు ఇస్తాడ. అటువంటి భక్త వశంకరుడికి మనం అరుణాచలంలో అగ్నిలింగంగా స్వామి భాసిల్లుతూ ఉన్నాడు. సాక్షాత్ పరమేశ్వరుడు ఇప్పుడు కూడా ఆ కొండ దగ్గరే ఉంటాడు స్వామి. మరి అక్కడ మరి 3వ రోజున విశేషమైన మహారుద్రాభిషేకం చేస్తున్నాం. అంటే 111 రుద్రాలతో అభిషేకం. కార్తీక మాసంలో పంచమ రోజు ఆయన పంచముఖుడు. పంచమ రోజున 111 రుద్రాలతో అభిషేకం అంటే మనం విడిగా చేయాలంటే ఒక్క అభిషేకం ఆ రోజు చేసుకోవాలంటే కనీసం 2 లక్షల రూపాయలు కూడా కాదు. అంత అద్భుతంగా మనం చేయిస్తున్నాం. 111 రుద్రాలంటే మరి ఆయన ఇచ్చే ఐశ్వర్యం శాశ్వతంగా ఉంటుంది. పరమశివుడు ఇచ్చేది. మహాలక్ష్మి ఇచ్చే ఐశ్వర్యం చంచలమైంది. లక్ష్మి ఇచ్చే ఐశ్వర్యం అంటే ఇవాళ ఒకళ్ళ దగ్గర ఉంటుంది, మర్నాడు ఇంకోటి దగ్గరికి వెళ్తుంది, ఆ మర్నాడు ఇంకోటి దగ్గరికి వెళ్తుంది లక్ష్మి. కానీ పరమేశ్వర అనుగ్రహం, శివానుగ్రహం కనుక ఉన్నట్లయితే వాడు కోటీశ్వరుడు అవుతారు. చూడండి, 1 కోటి రూపాయలు ఉంటే ఏమంటాం, వాడు కోటీశ్వరుడు రా అంటాం. అంటే ఈశ్వరుడు ఒక అంశం ఉంటేనే కోటీశ్వరుడు అనేటువంటి పేరు వస్తుంది. మరి ప్రతివాడికి రాదు. ఒక్కొక్కటి సంపాదిస్తాడు, ఖర్చు పెడుతూ ఉంటాడు. కానీ డబ్బు నిలబడాలంటే శివారాధన చేయాలి. పరమశివుడికి పరిపూర్ణంగా సశాస్త్రీయంగా వేద ప్రామాణికంగా అభిషేకం చేయాలి. ఏదో నీళ్లు పోసే అభిషేకం రాదు. అభిషేకం చేయాలంటే కనీసం ఏకరుద్రం చేయాలంటే 2 గంటల సమయం పడుతుంది. మరి సృష్టిలో ఏ దేవతకైనా అర్చన చేయొచ్చు, కానీ పరమశివుడికి చేయాలంటే మాత్రం చాలా పెద్ద క్రతువు. ఏర్పాటు చేయడం ఒక ఎత్తు, అభిషేకం మంత్రాలు చెప్పడం ఒక ఎత్తు చేయడం ఒక ఎత్తు. 3 రకాల స్టెప్స్ ఉంటాయి. మరి యథావిధిగా ఎప్పుడైతే చేస్తామో ఖచ్చితంగా ఫలితం వస్తుంది. చాలామంది ఏం చెప్తుంటారు, గ్రహస్థితి బాగాలేదంటే అభిషేకం చేసుకోవాయా అంటారు పెద్దవాళ్ళు. అది అమ్మవారు చండీ హోమం చేయి అంటారు. ఎందుకు చెప్తారు? మరి అవన్నీ పవర్ఫుల్ కాబట్టి చెప్తారు. దానివల్ల ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. చేసే విధానంగా గట్టిగా చేయాలి. ఏదో తూతూ మంత్రం చేస్తే ఫలితాలు రావు, అంతే కదా. కాబట్టి ఇప్పుడు ఎవరన్నా ఒక వ్యక్తిని మనం ఒక ఆఫీసర్ దగ్గర వెళ్ళామనుకోండి, మన పని కావాలంటే వాడిని లేపాలి, పైకి ఎత్తాలి, గ్యాస్ కొట్టాలి. శివుని కూడా అంతే, ఏ దేవతనైనా అంతే. ఎంత బాగా చేస్తే అంత ఆయన మనం ఆరాధించినట్లు లెక్క. అప్పుడు పరమశివుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మహాన్యాసం, రావణాబ్రహ్మ చెప్పిన మహాన్యాసం చెప్పి ఆ రోజున మహారుద్రాభిషేకం చేస్తాం. రావణాబ్రహ్మ ఈ మంత్రాలు చెప్పే పరమశివుడిని ప్రత్యక్షం చేసుకున్నాడు. ఆ మంత్రాలకే ప్రత్యక్షమయ్యాడు. చాలా విశేషమైన మంత్రాలు అవి. ఓం నమ శివాయ అన్న 5 అక్షరాలతోనే ఆ మంత్రాలు మొత్తం కూడా ప్రారంభమవుతాయి. ఒక్కొక్క శ్లోకం ఓం నుంచి స్టార్ట్ అవుతుంది. 2వ శ్లోకం నాతో స్టార్ట్ అవుతుంది. 3వ శ్లోకం మా నమశివాయ కదా. ఇట్లా ఓం నమ శివాయ ఇట్లా వస్తుంటాయి శ్లోకాలు. చాలా విశేషమైన మంత్రాలు ఇవి. చెవులతో వింటేనే దరిద్రం పటాపంచలైపోతుంది. మేము చిన్నప్పటి నుంచి చూశాను నేను. ఎటువంటి నిష్ఠ దరిద్రంలో ఉన్నా కూడా ఆ ఈశ్వర మంత్రాలు వింటే చాలు, చెయ్యక్కర్లా, వింటేనే దరిద్ర బాధ తొలగిపోతుంది. మరి అటువంటి అరుణాచల క్షేత్రంలో ఇంత మహత్కార్యం చేస్తే నాకు తెలిసి కాని పని ఏది ఉండదు. మరి భక్తులు ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళు పడుతున్న బాధల్లోంచి బయటపడి స్వామి అనుగ్రహంతో సర్వశుభాలు జరగాలని చెప్పి మన హిందూ ధర్మం ప్రేక్షకులను కోరుతున్నాను. ఒక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి, ఎవరు? మా అబ్బాయి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నానండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. మా అబ్బాయి 88 జూన్ 10వ తేదీని పుట్టాడండి. సమయం చెప్పండి. 88 జూన్ 10. సరే, సమయం చెప్పండి. రాత్రి 2:35. తెల్లవారితే 11వ తారీఖా 10వ తారీఖా? 10వ తారీఖు అండి. సరే, బాబు పేరు? వినోద్ కుమారు, రేవతి నక్షత్రం. సరే, గురుగారు ఉన్నారా, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా. పెళ్లి చేసావా? పెళ్ళే అవ్వలేదండి, వివాహం గురించి అడుగుతున్నాను. ఇక్కడ అదే దోషం కనపడుతుంది నాకు డైరెక్ట్గా. చెప్పండి. మీ వాడికి సర్పశాప యోగం ఉంది, తెలుసా తెలీదా? తెలియదండి నాకేమి. సర్పశాప యోగం తెలుసుకోకపోతే ఎట్లా? ఎన్నేళ్ళు, ఎంత వయసు ఇప్పుడు?
30 దాటిపోలే. ఎందులో పుట్టాడండి? అదేమ్మా ఆల్మోస్ట్ 37 ఏళ్ళు, 36 వెళ్ళి 36 వచ్చినాయి. మరి పెళ్ళి ఇంకా తెలుసుకోలేదంటే ఎట్లా? 36 ఏళ్ళు పెళ్లి కాలేదంటే ఏదో సమస్య ఉంటేనే కాదు, అవునా? తెలుసుకోవాలి పిల్లలది ఎప్పుడైనా సరే. సరే, సర్పశాప యోగం ఉంది. ఈ సర్పశాప యోగం, నాగదోషం 2 కూడా ఉన్నాయి. దీనివల్ల ఆయనకి పెళ్లి కావట్లేదు. పెళ్ళి అయిన తర్వాత జీవితం బాగుంటుంది, భార్య రావాలి. ఈయన జీవితంలో డెవలప్మెంట్ రావాలంటే భార్య రావాలి. ఏం పని చేస్తున్నాడు? ఓకే, జాతకపరంగా బ్రహ్మాండంగా ఉంది. నేను చెప్పించేయి. రేపు అరుణాచలం జరిగే దాంట్లో మీ వాడి గోత్రనామాలతో చేయించండి, ఓకేనా? చేస్తే ఖచ్చితంగా ఈ సంవత్సరం పెళ్లి సెటిల్ అవుతుంది. లేట్ చేయబాకు ఎప్పటికైనా, ఓకేనా? ఎందుకంటే దేవుడు మనుష్య రూపంలో ఉంటాడట. భగవంతుడు కలియుగంలో ఎప్పుడు ప్రత్యక్షం కాడు. మరి ఇన్ని లక్షల మంది కాల్ చేస్తూ ఉంటారు, మీకెందుకు కలిసింది అంటే శివుడు, పరమశివుడు నా చేత చెప్పిస్తున్నాడు. దైవం మానుష రూపేణ అంటాడు. అంటే మనకేదైనా పని కావాలని ఉంటే భగవంతుడు వచ్చి చేసుకోవాలని ఎప్పుడు కలియుగంలో ఎవరికి చెప్పడు. నాలోనో మీలోనో జొరబడి ఈ మాట చెప్పిస్తూ ఉంటాడు. మీకు కాలు కలిసిందంటే ఆ యోగం ఉంటేనే కలుస్తుంది, లేకపోతే కలవదు. మరి అటువంటి దాన్ని సద్వినియోగపరచుకొని చేసుకోండి, చేస్తే బాగుంటుంది. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో హలో, నమస్తే అమ్మా. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి మేడం. పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. సెప్టెంబర్ 5, 2011 మేడం. సమయం చెప్పండి. సోమవారం ఉదయం 7:30. పాప పేరేంటమ్మా? సంజన. ఓకే, గురుగారు గారు మాట్లాడండి. చెప్పమ్మా. ఓకే, నమస్కారం గురుజీ గారు. నమస్తే. ఆరోగ్యం బాగుందా? బాగుంది గురుజీ గారు. మా పాపకి చల్లు ఉంటారు, చదువు కూడా స్కూల్ పంపి కూడా నేను అడిగేది మీ అమ్మాయి గురించే, నీ గురించి కాదు. పాప గురించి చెప్తున్నా. చెప్పు, గట్టిగా చెప్పు. సిగ్నల్ రా, సిగ్నల్ మిస్ అవుతుంది, బయటికి రండి. ఓకే పంతులు. ఆమె చదువులో డల్ ఉంది పంతులు. పాప పంతులు గారు, గురుగారు అన్నారు, పంతులు అనకూడదు, అర్థమైందా? చెప్పు. అయితే చదువులా డల్ ఉంది గురూజీ. మళ్ళీ కొంచెం జ్ఞాపక శక్తి కూడా కొంచెం చదువు మీద కాన్సన్ట్రేషన్ లేకుండా పోతుంది గురూజీ గారు. సరే, జాతకంలో ఏంటంటే చెప్తున్నాను, పైశాచిక యోగం ఉంది. జాతకంలో రాహువు చంద్రుడు కలిసి ఉంటే పైశాచిక యోగం అంటారు. అది తప్ప వేరేం లేదు. చాలా బాగుంది జాతకం. కొంత అమ్మాయి పుట్టి జాతకరీత్యా తండ్రికి దరిద్రం ఉంటుంది. మీ వారు ఏం చేస్తుంటారు? తండ్రికి దరిద్రం ఉంటుంది, శని బాగలేడు. కాబట్టి ఇంకా వివరాలు కావాలంటే ఫోన్ చేయమా. ఖచ్చితంగా నా యొక్క పైశాచిక యోగాన్ని చేయించాలి. అరుణాచలం జరిగే దాంట్లో చేయించు, అమ్మాయి మనసులో మార్పు వస్తుంది, బాగుంటుంది. మరి ఈ నెల, వచ్చే నెల అక్టోబర్ 6వ తారీఖు రోజున మనం తప్పనిసరిగా ఈ యొక్క ప్రతి నెల చేస్తూ ఉంటాం. కర్కాటక రాశి వాళ్ళకి అష్టమశని ప్రభావం బలంగా ఉంది. అట్లాగే వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమశని, మకర కుంభమీన రాశి వాళ్ళకి ఏలినాడు శని నడుస్తుంది. ఇది ప్రతిరోజు ఎందుకు చెప్తూ ఉంటానంటే చాలామందికి తెలియక ఇబ్బందులు పడుతూ ఉంటారు. మనట్టు కాలర్స్ చాలామంది కాల్ చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళకి బలానా రాశిని కూడా తెలియదు, పాపం తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ యొక్క శని సమయంలో ఖచ్చితంగా రకరకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. మరి ఉద్యోగ సమస్యలు, శని నడుస్తున్నప్పుడు, ఏలినాడు శని నడుస్తున్నా, అష్టమ శని నడుస్తున్నా, అర్ధాష్టమ శని నడుస్తున్నా సరే ఖచ్చితంగా ఉద్యోగం రాదు, సమయం వృధా అయిపోతూ ఉంటుంది. మరి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. చిన్న చిన్న జాబులు ప్రయత్నం చేస్తే కూడా ఆ ఉద్యోగం అనేది సక్సెస్ కాదు. మరి తోటి పిల్లలందరూ సెటిల్ అయిపోతారు, వీళ్ళు మాత్రం సమయం వృధా అవుతుంది. కారణం ఏంటంటే ఈ యొక్క శని ప్రభావం వల్ల. ఇటువంటి దోషాలు, మనకు ఉద్యోగం రాలేదు అంటే చదువుకొని ఖచ్చితంగా శని దోషాలు ఉంటాయి, అవి చూసుకోవాలి. చూసుకొని వెంటనే యొక్క శనికి చేసినట్టయితే వచ్చే నెల అక్టోబర్ 6వ తారీఖున మనం మన పీఠంలో కూకట్పల్లి గణేష్ టెంపుల్ ఫేజ్ 4లో ఉంది. అక్కడ శనేశ్వర హోమం, రుద్రహోమం, మృత్యుంజయ ఆయుష్ హోమాలతో పాటు ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ ఇవన్నీ కూడా మన పీఠంలో నిర్వహిస్తున్నాం అమ్మా. ఓకే, ఒక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? తమ్ముడు పోల్చుకుంటుంది మేడం. వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ మేడం 2017 సెప్టెంబర్ నెల 23వ తేదీ. ఓకే, సమయం చెప్పండి. 12:45 మేడం, మధ్యాహ్నం. బాబు పేరు? రేవంత్. 2:43 అమ్మా. 2:48 మధ్యాహ్నం. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా.
నమస్తే గురుగారు. నమస్తే. 2017 కదా? 2017. చిన్నాడుగా చెప్పు, ఏంటి సమస్య? అబ్బాయికి కొద్దిగా ఏమైనా దోషాలు ఏమైనా ఉన్నాయి? అబ్బాయికి చిన్నప్పటి నుంచి నడక అనేది లేదు, మాట రావట్లేదు. ఏంటి ప్రాబ్లం ఉందమ్మా? ఆరోగ్య సమస్య ఉంటుంది. అష్టమంలో రాహు పడితే మాటలు రాకపోవడం, ఏంటి ప్రాబ్లం? ఇవే ఉంటాయి. ఉన్నాయా? ఆ బాబు నడక నరాలు బలహీనత గురుగారు, నడక రావట్లేదు. రాహు బాగలేడు, కాలసర్ప దోషం ఉంది. ఓకేనా? ఇది ఎప్పటిదాకా ఉంది అంటే 2027 వరకు ఉంది. తర్వాత మార్పులు వస్తాయి. ఈ లోపల నేను చెప్పింది కావాలంటే అరుణాచలం జరిగే దాంట్లో చేయించు, పిల్లవాడి గోత్రాలతో చేయించు, చేస్తే ఖచ్చితంగా సెట్ అవుతాడు. ఓకేనా? చిన్న చిన్న వాటితో ఈ దోషం పోదు, ఎందుకంటే బలమైన దోషం, కాలసర్ప దోషం ఉంది. అంటే రాహుకేతుల మధ్యలో గ్రహాల మధ్య పడ్డాయి ఒకటి. తర్వాత అష్టమంలో రాహు ఉన్నాడు, దశ కూడా రాహు మహర్దశ నడుస్తుంది. కాబట్టి నువ్వు ఎన్ని మందులు వాడినా, ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎవరికి అంతుపట్టదు. ఇది బలమైన దోషం. నేను చెప్పింది చెయ్యి, ఆటోమేటిక్గా పిల్లల్లో మార్పు వస్తుంది. ఓకే. అలాగే గురుగారు చేయించే ఈ అరుణాచల కార్తీక శివోత్సవం కార్యక్రమంలో మీరు కూడా పాల్గొవాలి అనుకుంటున్నారా? మీకు ఉన్నటువంటి సందేహాలు కానీ లేదంటే మీ గోత్రనామాన్ని నమోదు చేసుకోవాలి అనుకున్నా కూడా సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9052246299. అలాగే గురుగారు, ఇప్పుడు చిన్నపిల్లలకి కొన్ని చేయిస్తూ ఉంటారు కదా, అంటే అక్షరాభ్యాసం కానీ అవన్నీ కూడా మరి సామూహికంగా కూడా చేయిస్తూ ఉంటారు కదా పుణ్యక్షేత్రాల్లో, బాసరా లాంటి క్షేత్రాల్లో. మరి ఇంట్లో చేయించుకుంటే ఆ పూజ మంచిది అంటారా, లేదంటే ఆ స్థల పురాణం బట్టి సామూహికంగా చేయించుకుంటే బాగుంటుంది అంటారా గురుగారు? అంటే ఒకటమ్మా, ఎప్పుడైనా సరే క్షేత్రాల్లో అనేది సక్రమంగా జరగదు. ఇప్పుడు క్షేత్రాల్లో ఏంటంటే ఏదో మొక్కుబడిగా చేస్తారు. మరి 10 మంది కూర్చొని సత్యనారాయణ వ్రతం చేయించాలంటే వ్రతం ఎట్లా చేయాలి? నవగ్రహ స్థానాలు ఉంటాయి, నవగ్రహాలు పెట్టించాలి. నవగ్రహాలు పెట్టాలంటే ఒక్కొక్కరికి ఒక స్థానం ఉంది. ఇప్పుడు మా అడ్రస్ కొడితే మీ ఇంటి అడ్రస్ రాదుగా, మా ఇంటి అడ్రస్ కొడితే మా ఇల్లే వస్తుంది గూగుల్లో. ఇది కూడా అంతే. మరి ఒక చోట పెట్టాల్సిన గ్రహం ఇంకో చోట పెడితే దోషమే. కాకపోతే సామూహికంలో ఏంటంటే తప్పు లేదు, ఎట్లా చేసినా తప్పు లేదు, అనుకుని చేయటం వరకే. మరి ఇవన్నీ షోడశ కర్మలు ఉంటారు. తప్పనిసరిగా ఇంట్లో బ్రాహ్మణ పిలుచుకుని ఇంట్లో చేసుకుంటేనే మంచిది. అది కూడా మంచి సద్బ్రాహ్మణ పిలుచుకొని వేదం చదువుకొని బ్రాహ్మణ పిలుచుకుంటే చక్కగా చేయిస్తారు. అట్లా కాకుండా వాళ్ళ కులానికి ఒకళ్ళు వచ్చేసారు, మరి కులానికి ఎవరి కులపు వాళ్ళు తయారైపోయారు, అందరు మంత్రాలు చెప్తున్నారు, చేయిస్తున్నారు. అది ఎవరిష్టం వాళ్ళది. కాబట్టి సశాస్త్రీయంగా జరగాలంటే ఒక బ్రాహ్మడికి అధికారం ఉంది, బ్రాహ్మడే చేయించాలి. అది విచక్షణతో చూసుకొని చేసుకోవాలి. లేదు కొంతమంది మొక్కుబడి ఉంటుంది, నేను వెంకటేశ్వర స్వామి గుడిలోనే నా కొడుకు నామకరణ చేస్తా, లేదు వెంకటేశ్వర స్వామి గుడిలోనే మా పిల్లవాడికి చెవులు కుట్టిస్తా, మొక్కుంటే మొక్కు ప్రధానం, క్షేత్రం ప్రధానం తప్ప అక్కడ ఇది వేరు. మొక్కుబడి ఉంటే అక్కడే చేయాలి. మొక్కుబడి కనుక లేని పక్షంలో చక్కగా మీరు అన్నట్టు ఇంట్లో చేస్తేనే మంచిది. ఓకే గురుగారు, అలాగే కూడా మనకి చాలామంది జాతకరీత్యా కాలసర్పదోషాలు ఉంటూ ఉంటాయి కదా గురుగారు. మరి నాగదోషాలు కానీ, అసలు కాలసర్పదోషాలు అంటే ఎన్ని రకాల కాలసర్పదోషాలు, ఎన్ని రకాల నాగదోషాలు ఉంటాయి గురుగారు? కాలసర్పదోషం అనేది 12 రకాల ద్వాదశ కాలసర్పదోషాలు. ద్వాదశ లగ్నాలు అంటే 12 రకాల కాలసర్పదోషాలు. ఈ కాలసర్పదోషం ఒకసారి ఒంటి మీద శరీరం మీద ఉంటుంది, ఒకసారి వాక్స్థానం అంటే కుటుంబ స్థానం, ధనస్థానంలో కొంతమందికి పడుతుంది, కొంతమందికి అన్నదమ్ముల స్థానంలో, మరి చేసే ప్రొఫెషన్లో కొంతమందికి పడుతుంది, కొంతమంది కుటుంబ స్థానంలో పడుతుంది. కుటుంబ స్థానం అంటే కుటుంబం చెల్లాచెదరైపోతుంది. కొంతమందికి సంతాన స్థానంలో పడుతుంది. సంతాన స్థానంలో పడితే పిల్లలు ఉండరు, పుట్టినా ఆడపిల్లలే పుడతారు తప్ప మగ పిల్లలు పుట్టరు. కొంతమందికి 6వ స్థానంలో ఉంటాడు ఈ యొక్క కాలసర్పదోషం. 6వ స్థానంలో ఉంటే అనారోగ్య సమస్యలు, మరి ఎంత తిన్నా ఒంటికి పట్టకపోవడం, పిల్లలు సన్నగా ఉండడం, ఎంత తిన్నా సరే ఒంటికి పట్టదు, ఎప్పుడు రోగాల పాలవుతూ ఉంటారు. మరి 7వ స్థానంలో ఉంటే భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం, కొట్టుకుంటూ ఉండడం, ఈ రకమైన ఉంటుంది. 8వ స్థానంలో పడింది అనుకోండి, మరి అనారోగ్య సమస్య, పిల్లలకి మైండ్ మెచ్యూరిటీ లెవెల్స్ లేకపోవడం, ఇట్లా ఉంటుంది. మరి 9వ స్థానంలో పడితే తండ్రికి గండం, 10వ స్థానంలో పెడితే రాహు బ్రహ్మాండంగా యోగిస్తాడు. రాహు 10వ స్థానంలో ఉన్నట్లయితే వాడు ఏ ప్రొఫెషన్లో ఉన్నా సరే వాడు ఆ గ్రూపులో వాడు నెంబర్ 1 ఉంటాడు. ఇట్లా 12 రకాల కాలసర్పదోషాలు ఆ యొక్క ఉన్న స్థానాన్ని బట్టి, ఉన్న దోష ప్రభావాన్ని బట్టి ఉంటుంది. దాంట్లో 12 రకాలు ఉంటాయి. ఆ కాలసర్పదోషంలో కూడా కుజుడితో కలిస్తే సర్పశాపయోగం, ఇట్లా రాహుతో కలిస్తే పైశాచయోగం, ఇట్లా రకరకాలు ఉంటాయి. ఆ గ్రహాల కలయికను బట్టి, ఆ గ్రహాల సంగమాన్ని బట్టి ఈ దోషాలు వాళ్ళ మైండ్ సెట్స్ మారిపోతూ ఉంటాయి. అందరికీ ఒక రకంగా ఉండడానికి చెప్పడానికి వీలు లేదు. కొంతమందికి సంతానంలో పెడితే పిల్లలు ఎబార్షన్స్ కావడం, మగపిల్లలు పుట్టకపోవడం, మరి పిల్లలు అనారోగ్యంగా
దెబ్బతింటూ ఉంటాం, ఎప్పుడు పిల్లలకి ఏదో ఒక అనారోగ్యం వచ్చి వాళ్ళ డబ్బులు మొత్తం హాస్పిటల్స్ ఖర్చు పెట్టడం, ఇట్లా ఇవన్నీ కూడా ఈ యొక్క రాహుకేతువుల వలన తప్ప రెండోది కాదు. ఓకే, ఒక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అండి మా వారి గురించి తెలుసుకోవాలని ఉంది. ఓకే, మీ వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జనవరి మ్మ్. 20, మ్మ్. 1980 అమ్మ. ఓకే, సమయం చెప్పండి అమ్మా. ఉదయం అమ్మ, టైం తెలీదు, 7 గంటలు అనుకుంటున్నాం. ఓకే, మీ వారి పేరేంటి? గిరిధర్ రెడ్డి. ఓకే, గురుగారినారా, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురువు గారు. ఈ మధ్యకాలంలో మొత్తం లాసులో నడుస్తున్నా బండి. అవునండి. ఏం పని చేస్తుంటారు? వ్యాపారం అండి. అంతకుముందు పైపులు అంగడి పెట్టున్నాము, అంతకుముందు ఎలక్ట్రిక్ షాప్ పెట్టున్నాం. ఓకే, అది తీసేశాడు, ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ అని పెట్టామండి. దాని పేరేం పెట్టావు? సాయి. ఇంకా దరిద్రంగా ఉంది అది, టైటిల్ బాలే, మ్మ్. అది కూడా నడవట్లేదుగా, లాభం ఏమి ఉండదు, కష్టం తప్ప ఏం మిగలదు. అవునా? అవునండి. టైటిల్ మార్చాలి ఫస్ట్, తర్వాత శనికి చేయాలి. మీ ఆయన రూపాయి సంపాదించాలి అంటే శనికి చేయాలి, చేయకపోతే ఏమవుతుందంటే ఎంత సంపాదించిన అప్పులు తప్ప ఏం మిగలట్లేదు. అవునా కదా? అవునండి, అది మాట కరెక్టే. ఇది చేస్తే మార్పు వస్తుంది, లేకపోతే కష్టం. ఓకేనా? వివరాలుగా అసలు ఆయనకి ఎందుకండి ఇలా జరుగుతుంది? కాలసర్పదోషం ఉంది జాతకంలో, రాహుకేతుల మధ్యలో గ్రహాలు మొత్తం పడ్డాయి. ఇన్ని కోట్లు సంపాదించినా ఈ రోజున ఆయనకు వచ్చేటప్పటికి 10,000 కావాలంటే ఎత్తుకుంటే పరిస్థితి ఉంటుంది. అవునా? అవునండి. ఇదే ప్రాబ్లం. లెక్కేసుకో, ఇప్పుడు ఆయన 44 ఏళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే కోట్లు సంపాదించి ఉంటాడు, కానీ ఏం మిగలదు. కరెక్టేనా? అవునండి. ఇది చేయించు, రేపు అరుణాచలం జరిగే దాంట్లో గోత్రనామాలతో చేయించు, మళ్ళీ నిలబడతాడు, మళ్ళీ సంపాదిస్తాడు. గుర్తుపెట్టుకో, జాతకంలో యోగాలుంటే మళ్ళీ సంపాదిస్తారు, ఏం భయపడక్కర్లా. కాకపోతే దానికి కరెక్ట్ రెమెడీ చేయాలి. ఓకేనా? అరుణాచల కార్తీక దీపోత్సవం ప్రత్యేక కార్యక్రమం గురించి ఇప్పుడు ఒక ఇవి చూద్దాం. దర్శనాత్ అభ్ర సదసి జననాత్ కమలాలయే కాశ్యాంతు మరణాన్ముక్తి స్మరణాత్ అరుణాచలే. భూమండలంపై అత్యంత పావన క్షేత్రం, అష్టాదశ పురాణాలు విశదీకరించిన సులభ సాధ్య ముక్తిధామం అరుణాచలం. కైలాసం నుంచి త్రినేత్రుడు భూమిపై తన పుణ్యపాదాన్ని మోపి అగ్నిలింగమై భక్తుల్ని కటాక్షిస్తున్న మహోజ్వల మహిమాన్విత ఆధ్యాత్మిక శిఖరం అరుణాచలం. ఇది కేవలం క్షేత్రం కాదు, భూతల కైలాసం. గౌరీ, గణేశ, షణ్ముఖ, నందీశ్వర సమేతంగా జ్ఞాన స్వరూపుడైన దక్షిణామూర్తి సజీవ స్వరూపంగా అరుణగిరిలో కొలువయ్యుంటారు అని పురాణోక్తి. అరుణగిరి చెంత వేసే ప్రతి అడుగు శాశ్వత కైలాసవాసాన్ని కల్పిస్తుంది, జన్మరాహిత్యాన్నిస్తుంది. మహిమాన్విత క్షేత్రంలో 5 రోజులు నిద్ర చేయడం, అనుక్షణం అరుణాచలేశ్వరుణ్ణి ధ్యానం చేయడం అనేది పూర్వజన్మ సుకృతం. సాక్షాత్తు పరమేశ్వరుడు ఇస్తేగాని రాని అరుదైన అవకాశం. కార్తీక మాసంలో అగ్నిముఖంగా సాక్షాత్ అరుణాచలేశ్వరుణ్ణి అభిషేకించి ధ్యానించి శివ పరివార దేవతల్ని ప్రసన్నం చేసుకుని మేధా దక్షిణామూర్తి స్వరూపమైన అరుణగిరిని స్పృశించి జన్మరాహిత్యాన్ని పొందే అవకాశాన్ని మనందరికీ కల్పిస్తున్నారు నాగసిద్ధి గురూజీ బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ. నవంబర్ 3 నుంచి 7వ తేదీ వరకు అరుణగిరి పాదాల చెంత శ్రీ అరుణాచల కార్తీక శివోత్సవం జరగబోతోంది. 5 రోజులు ఆ మహా కైలాసంలో నిద్ర చేస్తూ, అక్కడే స్వామివారిని సేవిస్తూ, పరివార దేవతల్ని అర్చిస్తూ మహామహిమాన్వితమైన అరుణగిరికి శాస్త్రోక్తంగా ప్రదక్షిణ చేసే అద్భుత అవకాశమిది. గురువుగారి ఆధ్వర్యంలో నిత్యం శివాభిషేకాలు, కరపార్థివలింగ పూజలు, మహారుద్ర, గణేశ, షణ్ముఖ, కాలభైరవ, దత్తాత్రేయ హోమాది క్రతువులు, కళ్యాణోత్సవాలు, దీపోత్సవాలతో అగ్నిముఖంగా మహాదేవుణ్ణి ఆరాధిద్దాం. అరుణాచలంలో కాలు మోపాలంటే సాక్షాత్తు పరమశివుని అనుజ్ఞ కావాలి. ఇది అరుణాచలేశ్వరుని పిలుపు కావచ్చు. మీ కర్మల్ని ధ్వంసం చేసి సకల అరిష్టాల్ని దూరం చేసి సరికొత్త జీవనానికి చేయి పట్టి నడిపించే మార్గం కావచ్చు. 5 రోజుల పాటు తన సన్నిధిలో గడిపే అవకాశం కోట్ల మందిలో కొందరికే దక్కుతుంది.
అది మీరే కావచ్చు. కొద్దిమందికి అవకాశం. రండి, అరుణాచలేశ్వరుని సేవలో తరిద్దాం, సరికొత్త జీవితానికి నాంది పలుకుదాం. సర్వే జన సుఖినో భవంతు. గురుగారి వాళ్ళ కార్యక్రమంలో కాలర్స్కి ఉన్నటువంటి జాతకృత సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలతో పాటు మాకు కూడా ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను చాలా చక్కగా తెలియజేస్తారు. ధన్యవాదాలు. ఇది వాళ్ళ శ్రీ అరుణాచల కార్తీక శివోత్సవం ప్రత్యేక కార్యక్రమం. తిరిగి రేపటి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.